టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలో పలువురిపై కేసులు నమోదు. సోషల్ మీడియా ద్వారా భారతదేశ చరిత్రనే మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. తెలంగాణలో బీజేపీ కుట్రలు కుతంత్రాలకు అంతే లేదు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా వీకేసీ పార్టీ ప్రయత్నం. 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమావలన్. ఉద్యోగాలు ఇవ్వని ఉపాధి కల్పించని జగన్ కు ఓటేస్తారా? ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని వివిధ మండలాలలో దాడులు చేశారు. ఈ దాడులలో పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు. బుధవారం తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సారథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలోని నాటు సారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ దిలీప్ బన్ తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రొహిబిషన్ రివార్డులను తనిఖీ చేసి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలు, స్వాధీనం చేసుకున్న మద్యం, నాటు సారాయి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరి ఇంకేంది నాకు అర్థం కాదు. మరి నా భోజనానికి వచ్చినాం అనుకుంటున్నావు. అయినా కూర్చొని కూరగాయలు కొత్తాను తీసి బండి ఎక్కియాక మళ్ళీ అది కూడా తీసుకురా. ఏమైంది బండి రామారా, డ్రెస్ వేసుకో, డ్రెస్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని రా. నవ్వుగా భోజనాలు మనకి టిఫిన్ చేసుకో. జాగరీ మేడం, జాగరీ ఇది జాగరీ సార్, బ్లాక్ జాగరీ. వైటా? వైట్. గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి హైదరాబాద్కి వచ్చి అరెస్టు చేసే కుట్ర చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ వైఖరిపై దుష్ప్రచారంపై పోరాటం చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లవలసి వచ్చిందన్నారు. వాళ్లు ఎంత భయపెట్టినా భయపడే పరిస్థితి లేదని, ఒక్క ఓటు కూడా రాదు అనే సర్వే రిపోర్టర్లు రావడం వల్ల బీజేపీ తెలంగాణలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నియంత పాలనను తరిమికొట్టారని, బీజేపీ పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు. ఢిల్లీ పోలీస్ arrived Hyderabad and summoned our PCC President and Chief Minister of Telangana, Sri Revanth Reddy ji. Revanth Reddy ji last 10 years in the state of Telangana fought against BRS and also BJP rule. N number of times he got arrested and kept behind the bars when he was fighting for the common man cause. Today BJP, which is doing everywhere in this country by arresting the leaders, by creating a panic in the parties to make sure that the parties will not emerge in their states. They are using the same formula in Telangana after knowing in the surveys
that the BJP is not going to get a single seat in Telangana, and now they want to focus on a morphing video. గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను తప్పుతో పట్టించినటువంటి పరిస్థితులు ఎన్నో చూసినాం. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు పిసిసి ప్రెసిడెంట్ గారి మీద ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి అతి ఉత్సాహంతో హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ పాలితం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ని వాడుకొని పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసి ఏదో వేరే రాష్ట్రాల కనుక ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినట్టు చేస్తామని, జైళ్ళల్లో పెడతామని భయపెట్టించి ఇక్కడ ఎలక్షన్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది బీజేపీకి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ వైఖరిపై పోరాటం చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన పరిస్థితి ఉంది. దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమావలవన్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నారని, తెలంగాణలో 7 పార్లమెంట్, ఏపీలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలో అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, బీజేపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తొల్ తిరుమావలవన్ స్పష్టం చేశారు. Telangana VCK unit. We are contesting in 7 constituencies: Warangal, Secunderabad, Hyderabad, Bhuvanagiri, Medak, Nagar Karnool, Mahabub Nagar. In these 7 constituencies, we fielded our candidates. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా లీడర్ తిరుమావలవన్ గారు పార్లమెంటులోనే సుప్రీంకోర్టు బెంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. అట్లాగే రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి కృష్ణా గోదావరి వనరుల మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల హక్కులను పునరుద్ధరించటం, తెలంగాణలోని భూమిని దక్షిణాదియేతరులు కొనకుండా చట్టం చేయటం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వేరే ప్రాంతాల వాళ్ళు కొని తెలంగాణ ప్రజలు సెంటు భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి కల్పించారు. కాబట్టి తెలంగాణలోని భూములు దక్షిణాదియేతరులు నాన్ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఎవరు కూడా కొనకుండా ఒక చట్టం చేయాలనేది మా మేనిఫెస్టో. అట్లాగే తెలంగాణలో పెట్టిన కంపెనీలలో స్థానికులకు 70%, మిగతా దక్షిణాది వారికి 20%, మిగతా రాష్ట్రాల వారికి 10% ఉద్యోగాలు కేటాయించాలి. 7 తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చట్టాలు. ఈ గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మారుతి నగర్లోని పలు కాలనీలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైతన్యపురి డివిజన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బద్దుల వెంకటేశ్వర రెడ్డి, మహేందర్ యాదవ్, కృష్ణమూర్తి, మారుతి నగర్ కాలనీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్యాసింజర్లతో ఇండిగో విమాన సంస్థ ఆటలు ఆడుకుంటుంది. 25 నిమిషాలకు ముందే గేట్ క్లోజ్ చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇండిగో ఎయిర్ప్లేన్స్ సంస్థ ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బోర్డింగ్ గేట్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులను కూడా అనుమతించడం లేదని ఆవేదన చెందుతున్నారు. వెబ్ చెక్కింగ్ కోసం ఇండిగో సర్వర్లు డీజీ యాప్ పనిచేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇండిగో నిర్వాహకంతో కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అవుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. फ्लाइट मिस हो गया आपका, क्यों? काउंटर नंबर 7 हो गया 7 ले लो 7 जी 8 మీరే ఇంటికి వచ్చారు మేడం? నేను 1:30 నుంచి ఇక్కడే ఉన్నా. మా పాపని యూఎస్ వెళ్తాను అబ్రాడ్ ఎక్కించి 4:30కి లోపలికి వెళ్ళాను. 4:30కి వెళ్ళినా ఫ్లైట్ మరి 111లో ఉన్నాను. 11 ఫుల్ అయిందని 112లో ఉన్నానండి. గట్టి అనౌన్స్మెంట్ ఏమీ లేదు. I just went half an hour before and the doors are closed. 25 minutes before करके उस पे लिखा है टिकट पे. अन्ना से लगो अन्ना आ काउंटर లో స్టేషనరీ పెట్టియో నేను చేస్తున్నా 789 ఉండని మిగతావన్నీ తీసేయి. ఇది తీసేయి. ఇక్కడ లేదా 10కి నా ఫ్లైట్ మళ్ళీ లేదుగా. ఏం చేయలేం మేడం. మేడం सूरत जाने वाला है, सूरत तक साइड भैया साइड दे दो. आपका ना मेरा नहीं, आपका लेट, आपका मिस हो गया फ्लाइट. आपका भी मिस हो गया. क्यों? ये तो नंबर नहीं दिखा तो नहीं किया. क्यों मिस? मैंने मिसिंग नहीं मैम, अबू धाबी से आया है. अमृतसर का फ्लाइट है. कितने बजे का फ्लाइट है? 9 बजे का है. बैग चेक इन देना है ना. हाँ थैंक यू. एक्सेस पड़ा था. मैडम आप सर आप आइए रुक जाइए. मेरा फ्लाइट का लिखा है. ये काउंटर पे आ जाइए सर. ये काउंटर पे बोर्डिंग पास दीजिए सर. हाथ में कोई लीटर बॉटल वगैरह. ఉద్యోగాలు ఇవ్వని, ఫీజు రియంబర్స్మెంట్ చేయని, ఉపాధి కల్పించని జగన్ కు ఓటేస్తారా అని ప్రజలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్యాయంపై ప్రజలు తిరగబడాలని, మంచి భవిష్యత్తు కోసం వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాలన్నారు. ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ ను గద్దె దింపుదామని పిలుపునిచ్చారు. జన సైనికులు మొదల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు మతాలుగా మేమేం తీసుకోం. మేము ఆది పరాశక్తి నుండి వచ్చిన మా ఆడపడుచులకి అందరికీ మేడే శుభాకాంక్షలు. మార్పు చెందలేదు.
మార్పుకి గుర్తులు. మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి, 12 రోజులు 2 వారాల కంటే తక్కువ ఉంది. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి వచ్చే తరం మీది, మాది కాదు. వచ్చే తరం మీది. మీ భవిష్యత్తు కోసం అక్కడ ఉన్న చిన్న బిడ్డల కోసం, భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడ ఉన్న ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? పిఠాపురంలో జనసేన తరపున హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. మామయ్య పవన్ కళ్యాణ్ కు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు ప్రముఖ క్రికెటర్ విచ్చేశారు. జనసేన పార్టీ స్టార్ కాంపెయినర్ అంబటి రాయుడు వ్యవహరించనున్నారు. జనసేన అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం చేయనున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుద్ధప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ క్రికెటర్ అంబటి రాయుడుకు స్వాగతం పలికారు. భారీగా సంఖ్యలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం కారు ఖాళీ ఇస్తే ప్రముఖ క్రికెటర్, ఐపీఎల్ వీరుడు, తెలుగు తేజం, జనసేన పార్టీ ప్రచార కమిటీ ఏంటన్నా ముఖ్యకర్త శ్రీ అంబటి రాయుడు గారికి, జనసేన పార్టీ అవనిగడ్డ శాసనసభ అభ్యర్థి, ఉమ్మడి సభాపతి, మాజీ మంత్రివర్యులు, మృదు స్వభావి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక మన రాయుడు గారి గురించి చెప్పాలంటే, రాయుడు గారికి ప్రత్యేకంగా నేను క్రికెట్లో చాలా పెద్ద అభిమాని. ఆయన ఐపీఎల్ మ్యాచ్ కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ రాగానే అమ్మా లాస్ట్ 3 బాల్ 6లే కొట్టాలి అని కోరుకునేవాళ్ళు నేను కూడా ఒకండి. అలాగే మన అంబటి రాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మన రాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారేంటమ్మా అనుకున్నాం మేము. కానీ ఆయన నిజ స్వరూపం త్వరలోనే తెలిసిపోయింది రాయుడు గారికి. తెలిసిన వెంటనే మన అధ్యక్షులు వారు కౌరు పెట్టినప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆయన సుదీర్ఘంగా 3 గంటల పైనే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 వాళ్ళిద్దరే కూర్చుని మాట్లాడుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా, అంబటి రాయుడు గారి గురించి కళ్యాణ్ గారికి ఎవరెవరో ఏదేదో చెప్పారు. కానీ రాయుడు గారితో 3 గంటలు కూర్చున్న తర్వాత రాయుడు మామూలోడు కాదు అని పవన్ కళ్యాణ్ గారు మా అందరికి చెప్పారు. రాయుడు అంబటి రాయుడు గారంటే ముక్కుసూటిగా మాట్లాడిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలో పలువురిపై కేసులు నమోదు. సోషల్ మీడియా ద్వారా భారతదేశ చరిత్రనే మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు అంతే లేదు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా వీకేసీ పార్టీ ప్రయత్నం. 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమావలన్.
ఉద్యోగాలు ఇవ్వని, ఉపాధి కల్పించని జగన్ కు ఓటేస్తారా? ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత్.